कर्मणां प्रजयातनेन त्यागेनैके मदत्त्वमानुषः परेण नागन्निः सङ्गुहायां विभ्राजते प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य परस्य महेश्वरः कर्मणां प्रजयातनेन त्यागेनैके मदत्त्वमानुषः परेण नागन्निः सङ्गुहायां विभ्राजते सत्यतयो विशन्ति హలో నమస్తే నా పేరు డాక్టర్ త్రివిక్రమ బానోజీ రెడ్డి నేను పార్సిపెన్ని న్యూజెర్సీలో ఉంటాను ఈరోజు ఇక్కడ స్వామీజీ శ్రీకృష్ణ దేశిక జిఆర్ స్వామీజీ గారు వచ్చారు ఇక్కడికి ఆయన అఫిలియేటెడ్ టు పొమ్మన టెంపుల్ శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ఆయన హంబుల్ బ్లెస్సింగ్స్తో ఇక్కడ ఘనంగా సీతారామ కళ్యాణం జరిగింది 300 మంది పైచీలకు మంది సీతారామ కళ్యాణంలో పాల్పంచుకున్నారు దాంతోపాటు 72 మంది కన్యాదానం చేశారు పార్సిపెన్ని మేయర్ గారు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు ఇక్కడ వచ్చిన అందరు ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలామంది వాలంటీర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పొమ్మన టెంపుల్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను ఇక్కడ న్యూయార్క్ స్టేట్లో పొమోనా అనేటువంటి విలేజ్లో మాకు ఇక్కడ ఒక గొప్ప ఆలయం ఉంది శ్రీరంగనాథ టెంపుల్ అని ఆ టెంపుల్ నుంచి ఈ సీత రామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ఈ హాల్లో ఈరోజు సీతా కళ్యాణం చేశారు అమెరికాలో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి కానీ ఈ రంగనాథ టెంపుల్లో విశేషం ఏంటంటే ఈ టెంపుల్లో దేనికి అసలు టికెట్ అనేదే లేదు అర్చనకు కానీ అభిషేకానికి కానీ కళ్యాణానికి కానీ సత్యనారాయణ పూజకు కానీ లేదు ఎంతమంది వచ్చిన మార్నింగ్ 8:30 నుంచి నైట్ 8:30 దాకా ప్రసాదం పెడుతూనే ఉంటారు రావచ్చు లక్షణంగా ప్రసాదం తీసుకోవచ్చు ప్రసాదం అంటే ఇది ఒక్క స్పూన్ కాదు మీరు తిన్నంత భోంచేయవచ్చు మీకు నచ్చింది ప్యాక్ చేసుకొని ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు ఎవ్వరూ ఏమనుకోరు ఆ విధంగా ప్రసాదాలు పెడతారు దేనికి టికెట్ లేదు యథాశక్తి వాళ్ళకు ఉంటే $1 ఇవ్వచ్చు $10 ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఎవ్వరూ అడగరు ఆ విధంగా జరుగుతుంది ఈ రాముల వారి కళ్యాణం చేస్తూ ఎందుకంటే కనీసం వాల్మీకి రామాయణంలో మనం మామూలుగా అనుకునేటువంటి రామాయణానికన్నా ఎన్నో విశేషాలు ఉన్నాయి రాముల వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారిని ఆయన అవతారం ధరించింది జస్ట్ రావణ సంహారానికి కాదని పరిత్రాణాయ సాధూనాం అది మొదటి కర్తవ్యం మంచివాళ్ళైన విభీషణుడు సుగ్రీవుడు వీళ్ళకు శరణాగతి ఇప్పించడమని ఆ శరణాగతి కోసమే వారు వచ్చారని ఆ శరణాగతి చేస్తే ఎవరికైనా మోక్షం ఇస్తారని రాముల వారు ప్రమాణం చేస్తారు సీతాదేవి ప్రమాణం చేస్తుంది అటువంటి శరణాగతి నమ్ముకొని ఎవరైనా చేయవచ్చును ముఖ్యంగా చెప్పేది దానికి మీరు బ్రాహ్మణ్ రెడ్డి నాయుడు అని అడగరు ఆడా మగ తేడా చూపించరు ఇంతవరకు ఎన్ని తప్పులు చేశారని అడగరు ఇక మీద ఒక గుడ్ బాయ్ ఒక గుడ్ గర్ల్గా ఉంటారా అంతే రాముల వారు ఏనాడు సీతాదేవిని అగ్నిప్రవేశం చేయమని లేదు సీతాదేవి తనంతట తనే అగ్నిప్రవేశం చేసింది అదేవిధంగా రాముల వారు రావణ సంహారం అయిన తర్వాత పుష్పక విమానంలో నాన్ స్టాప్ ఫ్లైట్లో వస్తారు సీతాదేవి చెప్పింది అని కిష్కింధలో ఆపి అక్కడ ఉండేటువంటి వానర స్త్రీలందరినీ మళ్ళీ ఫ్లైట్లోకి ఎక్కించుకొని అయోధ్య చేరే ముందు భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గర ఆగుతారు కానీ మనవాళ్ళు లేదు రామేశ్వరంలో శివప్రతిష్ఠ చేశారు వాల్మీకి రామాయణంలో రాముల వారు శివప్రతిష్ఠ చేసినట్టుగా రామేశ్వరంలో ఎక్కడా లేనే లేదు ఒక్క మాట లేదు ఆ విధంగా ఈ కళ్యాణాలు చూసిన తర్వాత అయినా మన వాళ్ళు వాల్మీకి రామాయణం చదివి ఆ రాముల వారి గొప్పతనాన్ని నేర్చుకుంటారని ఈ విధంగా కళ్యాణాలు చేస్తారు ఎవరికైనా చేస్తారు దీనికి ఇంత టికెట్ ఇంత డబ్బుని ఏది లేనే లేదు ఎవరైనా రావచ్చు ఎవరైనా చేయవచ్చు అందరికీ ఈరోజు కూడాను 300 మందికి ప్రసాదం ఏర్పాటు చేశారు అన్ని రకాల పదార్థాలతోటి 300 మందికి భోజనాలు పెడతారు మీరు అందరూ కూడా శరణాగతి అనేది చేసి పునరావృత్తి రహితమైన శాశ్వత వైకుంఠాన్ని పొందాలని ఆ భగవంతుడికి ప్రార్థిస్తూ శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు.